2026 మెగానామ సంవత్సరం అంటున్నారు అభిమానులు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవ్వడంతో సమ్మర్ బాక్సాఫీస్ ఫైట్ లో పై చేయి తమదే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఈ ఇయర్ సమ్మర్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న మెగా హీరోలు ఎవరు? 2026 సమ్మర్ బాక్సాఫీస్ మెగా అభిమానులకి ఎంతో స్పెషల్ అయ్యేలా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తోన్న పెద్ది సినిమాని మార్చి 27న తన బర్త్డేకి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చరణ్. ఆల్రెడీ చికిరి సాంగ్ తో ఇండియా వైడ్ పెద్ది సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేశారు రామ్ చరణ్. మార్చిలో అబ్బాయి పెద్ది సినిమాతో వస్తూ ఉంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో బాక్సాఫీస్ కి లాఠీ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. రీసెంట్ గా ఉస్తాద్ నుంచి విడుదలైన దేఖ్ లెంగే సాలా సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ సమ్మర్ హీట్ ని విశ్వంభరతో క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. విజువల్ వండర్ గా వశిష్ఠ తెరకెక్కించిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ సమ్మర్ లోనే థియేటర్స్ లోకి రానుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా డిలే అయింది. ఈ విషయంలో చిరు మాట ఇవ్వడంతో విశ్వంభర సినిమా మేలో విడుదల పక్కా అంటున్నారు మెగా అభిమానులు. పెద్ద మామయ్య వచ్చిన మేలోనే ఏదో ఒక డేట్ చూసుకుని బాక్సాఫీస్ ముందుకు వస్తాను అంటున్నారు సాయిధరం తేజ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తోన్న సంబరాల ఏటిగట్టు 2025 సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ కంప్లీట్ కాక బ్యాలెన్స్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ తో డిలే అయింది. ఈ మెగా హీరోలతో పాటు సమ్మర్ బరిలో నేను ఉన్నాను అంటున్నారు వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజుగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హారర్ ఎలిమెంట్స్ తో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న కొరియన్ కనకరాజు సినిమాతో సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు మెగా ప్రిన్స్. మొత్తంగా మెగా హీరోల సినిమాల బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో ఈ ఇయర్ సమ్మర్ తమదే అంటూ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మెగా అభిమానులు.